ఫలములను ఫలించాలి. దేవుని గూర్చి ఫలములను ఫలించాలి. ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి గ్రంథము నుండి మనము వినడానికి సిద్ధపడదాం. దేవుని గూర్చి ఫలములను ఎందుకు ఫలించాలి? దేవుని గూర్చి ఫలమును ఫలించే వ్యక్తి ఎలా ఉంటారు? ఫలములు ఏవి ఫలించాలి? ఫలములు ఫలించకపోతే వచ్చే పరిస్థితి ఏంటి? అసలు ఫలించాలంటే ఏం చేయాలి? అన్న విషయాలు ఈ రోజున మనం వినడానికి సిద్ధపడదాం. చాలామంది జీవితంలో ఫలములు అనేవి కనబడవు. ఫలములు ఎందుకు ఫలించలేకపోతున్నామో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుడు ఏదైతే మన నుంచి ఆశిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ ఫలాలు మనము ఫలించాలి. ఒక చెట్టు వేసినటువంటి మనమే మన కళ్ళ ముందు మన తోటలో వేసిన చెట్టు ఫలించలేదంటే ఆ చెట్టు గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావో. వేసిన చెట్టు ఫలించకపోతే ఒక రకమైన మానసికమైన బాధ మనకుంటుంది. అరే వేసిన చెట్టు ఇన్ని సంవత్సరాలైనా ఫలించలేదటని ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి ఫలము రావాలని ఆశపడతావు. ఫలం వస్తే ఏమంటాం? ఆ చెట్టు ఫలం తిన్నా మనము ఎంత అద్భుతంగా, ఒక తీయని మామిడి పండు అనుకోండి ఉదాహరణకు, ఒక తీయని మామిడి పండు ఇచ్చినటువంటి ఆ చెట్టు గురించి మనం చెప్తాం. ఈ చెట్టు ఎలాంటిది అంటే వాళ్ళు అంటారు, ఆ చెట్టు ఎప్పుడు తీయని ఫలాలు ఇస్తుందండి, ఆ చెట్టు నుంచి వచ్చే మామిడి పండ్లు చాలా తీయగా ఉంటాయి అని ఒక చెట్టు గురించి చెప్తాం. మరి దేవుని పిల్లలుగా లోకము నన్ను గుర్తించాలి, దేవుని పిల్లలుగా నా ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను గుర్తించాలంటే నా నుంచి కూడా ఫలాలు ఉండాలి. ఒక చెట్టును గురించి అది తీయని పండు వస్తే ఆ చెట్టు తీయందండి, ఆ చెట్టు నుంచి వచ్చే పళ్ళన్నీ బాగుంటాయని ఎలాగైతే మనం చెప్పగలుగుతున్నామో, ఈరోజు లోకము ఒక క్రైస్తవుడిని, ఒక విశ్వాసిని గుర్తించే పద్ధతి ఏంటంటే, నువ్వు ఫలిస్తే లోకము నేను గుర్తిస్తుంది నువ్వు దేవుని పిల్లడు అని, మనం దేవుని పిల్లలమని. అలా లోకం మనల్ని గుర్తించాలంటే ఈరోజు దేవుని గూర్చిన ఫలములు ఫలిస్తే లోకము నిన్ను దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా చూడగలరు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఇది ఈరోజు మన పాఠానికి సంబంధించిన వాక్యం ఉంటుంది ఇక్కడ. రోమా 7:4లో, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు, మనము దేవుని కొరకు ఏం ఫలించాలి? ఫలమును ఫలించాలి. అది పౌలు గారు రాస్తూ ఉన్నారు. అంటే మనము దేవుని గురించి ఫలములు ఫలించాలి అంటే ఇది పాఠానికి సంబంధించిన వాక్యమే తీసుకున్నాను. దేవుని గురించిన ఫలములు మనం ఫలించాలి. అసలు ఫలము అంటే అర్థం ఏంటి? ఇది భౌతికమైన పండు కాదు. భౌతికమైన చెట్టుకి పళ్ళు వస్తాయి. ఇది దేవుని గురించిన ఫలము అంటే అర్థం ఏంటంటే, ఫలము అన్న మాటకు అర్థం ఏంటంటే స్వభావము, 2 మాటలు, 3 ప్రవర్తన. అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం, ఒక వ్యక్తి యొక్క మాటలు, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఆ వ్యక్తి జీవితంలో ఫలము, దేవుని గురించిన ఫలముగా కనబడుతుంది. ఇప్పుడు నా మాట తీరు బాగోలేదు అనుకోండి, నాలో ఫలింపు లేదు. ఆ వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడతాడండి, ఆ వ్యక్తి నోరు విప్పితే చాలా భయంకరంగా ఉంటాడంటే నేనేమి దేవుని కుమారుడిని? ఆ వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది, ఆ వ్యక్తి మాట్లాడితే వినాలనిపిస్తుంది. అలా మీరు ఎవరి గురించి అని చెప్పారనుకోండి, ఆ వ్యక్తి నిజంగా దేవుని గురించిన ఫలం ఫలించేవాడు అని వ్యక్తి అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట నువ్వు ఇష్టపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి నిజంగా దేవుని గురించి ఫలములు ఫలిస్తున్నాడని అర్థం. ఆ వ్యక్తి నుంచి మాటలు వినడానికి ఇష్టం లేని విధంగా నా బ్రతుకు ఉందంటే అసలు నేను దేవుని కుమారుడిగా ఫలములు ఫలించలేదని అర్థం. కనుక ఫలము అన్న మాటకు స్వభావము, మాటలు, ప్రవర్తన. ఎందుకంటే మనం క్రైస్తవులము, విశ్వాసులుగా మనం ఫలములు ఫలించాలంటే మనం భౌతికమైన చెట్లు కాదు, మనం మనుషులు, మనం విశ్వాసులు, క్రైస్తవులం. కనుక నా ఫలింపు ఎలా ఉండాలంటే నా స్వభావం బాగుండాలి, నా వ్యక్తిత్వం బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి, నా మాటలు బాగుండాలి. ఇలా నేను బాగుంటే నేను దేవుని గురించిన ఫలం ఫలించే వ్యక్తిగా దేవునికి కనబడతాను. దేవుడు ఆశించిన ఫలాలు నాలో ఉన్నట్టు. అయితే దేవుని గురించి ఏ రకమైన ఫలములు ఫలించాలి చాలాసార్లు చెప్పుకున్నాం. మరొకసారి కొన్ని ఫలాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని గురించి ఎటువంటి ఫలములు, ఏ రకమైన ఫలములు ఒక వ్యక్తి ఫలించాలి? నెంబర్ 1, మారు మనస్సు. మారు మనస్సు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో
7వ వచనం చదువుదాం. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. అంటే మారు మనస్సుకు తగిన ఫలం ఏంటి? ఫలం అంటే వ్యక్తిలో మార్పు రావాలి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, బాప్తిజం యోహాన్ చెప్తున్నాడు ఈ మాట, బాప్తిజం పొందిన తర్వాత ఎవరైతే మార్పు లేదో, ఎవరైతే మారలేదో వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. అందుకే బాప్తిజం తీసుకున్న సంబరం కాదు, తీసుకున్న నేనైనా తీసుకోబోయే పిల్లలైనా ఎవరైనా బాప్తిస్మము అంటే అర్థం ఏంటంటే మారు మనస్సుకు తగిన ఫలం. ఆ బాప్తిస్మములో ఏ ఫలం ఉంటుంది? ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది, ఆ వ్యక్తి స్వభావంలో మార్పు వస్తుంది, ఆ వ్యక్తి బుద్ధిలో మార్పు వస్తుంది, ఆ వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది, ఆ వ్యక్తి బ్రతుకులో మార్పు వస్తుంది, ఆ వ్యక్తి జీవిత విధానంలో మార్పు రావాలి. ఆ మార్పు రాకపోతే, ఆ మారు మనసుకు తగిన ఫలం లేకపోతే ఆ వ్యక్తి బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని ఉగ్రతకు గురవుతాడు. ఒక రోజున, ఏదో ఒక రోజున ఆ ఉగ్రత నీకు మీదకి రాకుండా ఉండాలి అంటే దేవుడు గూర్చిన ఫలము, ఏ ఫలం ఫలించాలి? నేను మారు మనస్సు అనే ఫలము ఫలించాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు 18:23లో అసలు మారు మనస్సు అంటే ఏం మార్చుకోవాలి? 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అంటే ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. ప్రవర్తన దిద్దుకొని బ్రతకడమే మారు మనసు. అంటే ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం అంటే నా ప్రవర్తనలో ఏమి రావాలి? మార్పు రావాలి. బాప్తిజం తీసుకోకముందు అల్లరి చిల్లరగా తిరిగేవాడిని, ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడిని. తీసుకున్న తర్వాత నా ప్రవర్తనలో మార్పు రాకపోతే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అంటే దేవుడు ఏ ఫలమైతే నీలో ఆశిస్తున్నారో, దేవుడు ఏ ఫలమైతే నీలో ఉండాలని కోరుకుంటున్నారో, ఆ మారు మనస్సు అనే ఫలం ఎలా తెలుస్తుంది దేవుడికి అంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి. అందుకే ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. ఆ ప్రవర్తన దిద్దుకొని బ్రతకడమే మారు మనస్సు. ఉదాహరణ, జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళినంత వరకు కూడా ఆ వ్యక్తిలో మార్పు లేదు. జక్కయ్య చాలా భయంకరమైనటువంటి డబ్బుల మీద చాలా ఆశ కలిగిన వాడు. డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. అన్యాయంగా ఆస్తి సంపాదించుకున్నాడు. అయితే యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళాడు, ప్రభు ఆయనతో మాట్లాడారు, ఆయన బయటకు వచ్చాడు. లూకాసు వార్త 19:8లో స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. మీ అందరికీ తెలుసు, మనం చాలాసార్లు విన్నాము కనుక. అయితే ఇగో నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో అంటాడు. అన్యాయంగా తీసుకున్న నేను 1 వంతుకి 4 వంతులు ఇచ్చేస్తాను. ఇది ఏంటంటే ప్రవర్తనలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఇది మారు మనసు. ఇప్పుడు జక్కయ్య ఏం చెందినట్టు చెప్పండి? మారు మనస్సుకు తగిన ఫలం ఎవరిలో ఉంది? జక్కయ్యలో ఉంది. ఇదమ్మా మార్పు. అంటే మనిషి మారాను అనడానికి సంఘానికి వచ్చినంత మాత్రాన కాదు దేవుడు సంతోషపడ్డు. నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా దేవుడు ఆనందపడతాడు. జక్కయ్య కేవలం యేసుప్రభు ఇంటికి వెళ్ళాడు, ఏదో మాట్లాడాడు అని చెప్పి ఊరుకోలే. యేసుప్రభు ఇంటికి వచ్చాడు, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మార్పును బహిరంగంగా చూపించాడు, తన ప్రవర్తనలో మార్పు చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు ఉంటారు. అరే జక్కయ్య ఎలాంటోడు తెలుసు వాళ్ళకి, ఇలాంటోడు ఎలా మాట్లాడుతాడంటే ఏదో మార్పు, ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇది మారు మనస్సు. ఈ మారు మనస్సును దేవుడు చూశాడు. నిజంగా జక్కయ్య దేవుని గురించిన ఫలములు ఫలించాడు. మరి మనం ఎన్ని సంవత్సరాలైనా ఇంత వాక్యం వింటున్నా నాలో మారు మనస్సు, నా ప్రవర్తనలో మార్పు రాకపోతే నేను వేస్ట్. నేను అలా అనుకుంటాను. నేను వ్యక్తిగతంగా ఎంత వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ కూడా నా ప్రవర్తనలో మార్పు రాలేదంటే, నా మాటల్లో మార్పు రాలేదంటే, నా స్వభావం మారలేదంటే నేను దేవుని గురించిన ఫలములు ఫలించట్లేదు. ఎందుకంటే నా ప్రవర్తనే బాగోలేదు, నా చూపు బాగోలేదు, నా మాట బాగోలేదు, నా నడవడిక బాగోలేదు. అలా బాగోలేనప్పుడు నాలో మారు మనసు అనే ఫలం లేదు అని అర్థం చేసుకుందాం. చూసారా? అంటే ఒక వ్యక్తి కంప్లీట్గా తన జీవితంలో ప్రవర్తనలో మార్పు వస్తే ఆ వ్యక్తి నిజంగా దేవుని గురించిన ఫలములు ఫలించేవాడు. 2, పరిశుద్ధత. దేవుడు ఏమై ఉన్నాడని చెప్పుకుంటాం ఎప్పుడు గ్రంథంలో. అది పాత నిబంధన అయినా
కొత్త నిబంధన అయినా లేవీకాండం అంతా చదివినా మీకు ఏమర్థమవుతుందంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనము ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు? మీరును పరిశుద్ధులై ఉండాలి. అంటే క్రైస్తవుల్లో ఒక రకమైన ఫలం ఏంటంటే పరిశుద్ధత. ఇదొక ఫలం, ఇదొక పండు, ఇదొక లక్షణం. చూడండి రోమా 6:22, రోమా 6:22 మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 6:22లో ఈ మాట రాయబడి ఉంటుంది. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూసారమ్మా? అంటే ఫలము అన్నాడంటే నిజంగా పరిశుద్ధత అనేది మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధత అనేది అంతరంగానికి సంబంధించింది. పరిశుభ్రత అనేది బయట దేహానికి సంబంధించింది. నేను ట్రైన్లో వస్తూ బయట బ్రదర్స్తో అనలేదు, కానీ బయటకు వచ్చినప్పుడు నా శరీరం నుంచి నాకే కంపు, స్నానం, ఎప్పుడో చెమటకి ఆ ట్రైన్లో ప్రయాణానికి ఎంత భయంకరం అనిపించిందంటే భయంకరం అనమాట. భయంకరం అంటే ఒక దేహాన్ని కడుక్కోవడం పరిశుభ్రత, అది దేహానికి సంబంధించింది. ఆ కంపే భరించలేకపోతున్నాం. మరి నీ అంతరంగానికి ఉన్న కంపు, ఆ అంతరంగానికి ఉన్న కంపు ఎవరికీ తెలియదు, ఎందుకంటే అది వాసన రాదు కనుక. ఈ దేహం అయితే వాసన బయటకు వస్తుంది, అంతరంగం రాదు. కానీ అంతరంగానికి ఉన్న కంపు పోగొట్టుకోవాలంటే అదే పరిశుద్ధత కలగాలి. ఈ పరిశుద్ధత ఎలా కలుగుతుందంటే నీ అంతరంగంలో మార్పు రావాలి, నీ అంతరంగంలో ఉన్న చెడుతనం పోవాలి. నీ అంతరంగంలో ఉన్న చెడుతనం పోతే అది పరిశుద్ధత. అలా పరిశుద్ధత కలిగితే దాన్ని ఏమన్నాడు? అది దేవుని గురించి ఫలము ఫలించినట్లు, అది ఫలం. నీ అంతరంగంలో ఉన్న చెడుతనం పోవాలి. ఈ చెడుతనం పోవడానికి స్నానం చేస్తే పోతుంది, 2-3 స్నానాలు చేస్తే మళ్ళీ మామూలు అయిపోతాం. కానీ దేహానికి ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్న ఆత్మకున్న చెడుతనం పోతే అప్పుడు నీలో పరిశుద్ధత అనే ఫలం వచ్చినట్టు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. దాని అంతం ఏంటి? అబ్బా, ఎంత మంచి మాట. అంటే పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందలేడు. పరిశుద్ధత అనే ఫలం నాలో ఉంటేనే నేను నిత్యము జీవిస్తాను, నిత్యము యుగయుగాలు దేవుడితో క్రీస్తుతో నేను ఉంటాను, నేను బతుకుతాను. ఎల్లప్పుడూ దేవునితో ఉండే స్థితి పొందుకోవాలి అంటే ఆ వ్యక్తిలో దేవుడు చూడాల్సిన ఫలం పరిశుద్ధత. హెబ్రీ 12:14 మీరు రాసుకున్న తర్వాత చూడండి. హెబ్రీ 12:14లో ఏముంటుందంటే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు కదా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని ఉంటుంది హెబ్రీ 12:14లో. అంటే పరిశుద్ధత అనే ఫలం లేకపోతే ప్రభువును ఒక రోజున ఎవడు ఎందుకు చూడలేవంటే నిత్య జీవం అనేది నీకు ఉండదు. చూసారమ్మా? అంటే దేవుని కూర్చున్న ఫలాలంటే ఎంత ప్రాముఖ్యమైనవో. అందులో రెండోది పరిశుద్ధత అయితే, ఈ పరిశుద్ధత దేవుడు పరిశుద్ధుడి గనుక నాలో కూడా ఆ ఫలం చూడాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ పరిశుద్ధత అనేది నీ అంతరంగంలో మార్పు రావాలి, నీ అంతరంగంలో ఉన్న చెడుతనం పోవాలి, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. 93వ కీర్తనలో మీరు 5వ వచనం కూడా తర్వాత చూడండి. 93వ కీర్తన 5వ వచనంలో పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలము అని రాస్తాడు అక్కడ కీర్తనకారుడు. పరిశుద్ధతయే దేవుని మందిరానికి ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. అంటే దేవుని మందిరానికి దేవునితో ఉండడానికి కావాల్సింది పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధత లేకపోతే, ఆ ఫలం లేకపోతే నిత్య జీవం గురించి మనం చూడక్కర్లేదు. అందుకే బయట దేహం ఒకరోజు కాకపోతే రెండో రోజు కంపోస్తేనే ఉండలేక స్నానం చేస్తున్నావే, మరి లోపలున్న అంతరంగానికి ఉన్న మురికి పోవాలంటే వాక్యం చేత స్నానం చేయాలి ప్రతిరోజు. మనం తెలుసుకోం, ఈ స్నానం చేస్తే ఈ మురికి పోద్ది. కానీ లోపల పరిశుద్ధత కలగాలి అంటే, పరిశుద్ధంగా బ్రతకాలి అంటే వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. ఈ వాక్యము చేత ఎంతగా స్నానం చేస్తావో నీలో ఉన్నటువంటి మురికి, నీ ఆత్మకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ఆ చీకటితనం పోయి నీలో పరిశుద్ధత అనేది కలుగుతుంది. కానీ బాహ్య స్నానం చేస్తారు తప్ప వాక్యం చేత స్నానం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాక్యం చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే ఈ స్నానం ప్రాముఖ్యం కానీ వాక్యం చేత స్నానం గుర్తించట్లేదు ఈరోజు. దయచేసి పరిశుద్ధత అనేది అంతరంగానికి సంబంధించింది. ఈ అంతరంగానికి ఉన్నటువంటి చెడుతనం పోవాలంటే నేను వాక్యం చేత స్నానం చేయాలి ప్రతిరోజు. 3 జిహ్వా ఫలము, ఇదొక ఫలం.
జివహ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? ఆ, ఆ, నాలుకే. నాలుక పట్టుకుని ఎప్పుడైనా మీరు మాట్లాడండి, మాట్లాడలేవు. అంటే నాలుక లేకుండా ఒక వ్యక్తి మాట్లాడలేడు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ నాలుక ఆయన చేశాడు ఆయన చేతులతో. దేవుడు పెట్టిన ఈ నాలుక దేనికి ఉపయోగించాలి అంటే, ఈ నాలుక బూతు మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న నాలుకలు కోస్తాడు దేవుడు. అమ్మ తెలుసా ఆ మాట ఉంది గ్రంథంలో. అబద్ధాలు ఆడిన వాళ్ళని, బూతు మాటలు ఆడే వాళ్ళని నాలుకలు కోస్తాడు. 12వ కీర్తన చూడండి ఒకసారి. ఆ వచనం చదివి ముందుకెళ్తాను నేను. 12వ కీర్తన. అంటే ఇష్టానుసారంగా బూతులు ఆడుతున్నాం, కొండేలు మాట్లాడుతున్నాం. అమ్మ ఏ మాట అయినా దేని ద్వారా వస్తుంది బయటికి? నాలుగు ద్వారానే. నువ్వు కొండలు చెప్పినా, చాడీలు చెప్పినా, లేని వార్తలు చెప్పినా, నువ్వు బూతు మాట్లాడినా, నువ్వు అబద్ధాలు ఆడినా, ఏదైనా నాలుక బట్టే. ఇప్పుడు 12వ కీర్తన 4వ వచనం చూడండి. 12వ కీర్తన 4వ వచనం, లేదంటే 2. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారి ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. 3. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ ఏం చేస్తాడమ్మా? కోసేస్తాడట. నాలుకను కోసేసే స్థితి అంటే ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడికి ఎంత కోపమో. ఎందుకంటే మీరేం చేసినా మీ నాలుకతోనే. ఇంకా చాలామంది మాటలు విన్నా బూతులు ఆడే వాళ్ళు ఉన్నారు నోటితోని. దయచేసి నాలుకలతో మీకు చేతులెట్టి నమస్కారం, ఎవరైనా మాట్లాడిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదు. అమ్మ నోటి వెంట బూతులు ఎప్పుడూ రానివ్వద్దు, నోటి వెంట అబద్ధాలు ఎప్పుడూ రానివ్వద్దు. ఎందుకంటే దేవుడు ఆ నాలుకలను కోసేస్తానన్నాడు. మరి నాలుకతో ఏం చెయ్యాలి? ఆ నాలుకతో మంచి మాటలు మాట్లాడు, ఒక కుటుంబం కట్టే మాటలు మాట్లాడు, ఒక భార్యాభర్తలు ఇద్దరు కలవడానికి ఏమైనా మాటలు చెప్పు, ఒక కుటుంబంలో మంచి జరగడానికి ఏదైనా మాట్లాడు. అంతకు మించి జిహ్వా ఫలము దేవుడికి అర్పించు. హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఏ ఫలమమ్మ? జిహ్వా ఫలము అన్నాడు. ఇదొక ఫలం. నాలుకతో ఫలము అర్పించుదుము, స్తుతి యాగము చేయుదుము. అంటే దేవునికి ఎల్లప్పుడూ పాటలు పాడు, దేవునికి ఎల్లప్పుడూ స్తుతించు. దేవా మా జీవితంలో చేసిన కార్యాలన్నిటిని తలంచుకోండి, మీ బిడ్డల జీవితంలో చేసిన కార్యాలు తలంచుకోండి. మన బ్రతుకుల్లో ఇంకా గాలి పీలుస్తూ, ఆహారం తీసుకుంటూ, అన్ని విషయాల్లో పని చేసుకుంటూ, మన బిడ్డలను చదువులు చదివించుకుంటూ, ఆహారం తీసుకుంటూ, నీకు శక్తినిచ్చి బలమునిచ్చి ప్రతి అవసరత తీరుస్తున్న దేవుని నిత్యము స్తుతించు, నాలుకతో స్తుతించు. ఆ నాలుకతో దేవుణ్ణి కీర్తనలు పాడు. 50వ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23వ వచనంలో స్తుతి యాగము గురించి ఒక మాట అంటారు అక్కడ. చివరి వచనం, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అమ్మ స్తుతి యాగము అర్పించాలి అని హెబ్రీ గ్రంథకర్త చదివాము. ఇప్పుడు స్తుతి యాగము అంటే దేవునికి పాటలు పాడాలి, హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇలా ఎవరైతే దేవుడు చేసిన కార్యాలను మనం దేవుని స్తుతులు చెల్లిస్తున్నామో ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరచినట్లు. కాబట్టి ఈ నోటితో బూతులు పక్కన పెట్టండి, ఈ నోటితో అబద్ధాలు పక్కన పెట్టండి, ఈ నోటితో దేవునికి నిత్యము ఆయన చేసిన కార్యాలు కొనియాడండి. ఆయన మన జీవితంలో, మన కుటుంబాల జీవితంలో చేసిన కార్యాలను గణపరుచుదాం, కొనియాడుదాం, కీర్తిద్దాం. అలా చేస్తే దేవుడిచ్చినటువంటి ఈ నాలుక నిజంగా దేవునికి మహిమకరంగా, దేవుడు అనుకుంటాడు నా గూర్చిన ఫలం ఫలించారు, నేనే నాలుకైతే ఇచ్చానో ఆ నాలుకతో నాకు పాటలు పాడారు, ఆ నాలుకతో నాకు స్తుతించారు. అది దేవుడికి మనం అర్పించాల్సినటువంటి ఫలము, జిహ్వా ఫలము. నెంబర్ 4, ఆత్మ ఫలము. ఆత్మ ఫలము అందరం చదువుతాం, గలతీ పత్రికలో ఉంటుంది 5:22లో. గలతీ 5:22 9 రకాల లక్షణాలు కనబడతాయి మనకి. ఆ 9 రకాల లక్షణాలు ఒకే పండులో ఉండాలి, లేదా ఒకే పండుగ ఉండాలి. అది మనం గలతీ 5:22లో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇన్నున్నాయమ్మా. కానీ ఆ 9 ఎప్పుడైనా మనలో ఉన్నాయా అని ఎప్పుడైనా ఆలోచించారమ్మా? ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకొని, ఎప్పుడు వాక్యం తెలిసిన తర్వాత నేను పక్కన రాసుకునేవాడిని, పక్కన రాసి ఇంట్లో ఉంది చార్ట్. నాలో ప్రేమ ఉందా, టిక్ పెట్టుకుంటాను. ప్రేమ ఉందా, నేను అందరితో సమాధానంగా ఉంటున్నానా, టిక్ పెట్టుకుంటాను. ఎవరికి తెలియదు ఇంట్లో, ఇంక్లూడింగ్
భార్యకు తల్లికి కూడా తెలీదు ఆ పరిస్థితి. అంటే వాక్యం ద్వారా చెప్తాను తప్ప ఎవరి జీవితం, ఎవరి ఫలాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వదిలేయాలి మనం. మనం చెప్పగలం మాత్రమే. చేయగలిగేది పొందుకునేటట్టు చేయాల్సింది భార్య అయినా, తల్లి అయినా, ఎవరైనా, సహోదరులైనా వాళ్ళు మట్టుకు వాళ్ళు పరీక్షించుకోవాలి. ప్రేమ నాలో ఉందా? వెరీ గుడ్. 9లో నాదొకటి ఉంది. నేను అందరితో సమాధానంగా ఉంటున్నానా? ఎవరితోనో గొడవలు పెట్టుకుంటున్నానా? చూసుకుంటాను. అందరితో సమాధానం, అందరితో నేను మాట్లాడుతున్నాను సంఘంలో. రెండోది నాలో ఉంది. సంతోషం. ఎక్కడ సంతోషం? దేవుల్లో నేను సంతోషిస్తున్నానా? లోకంలో సంతోషిస్తున్నానా? చెక్ చేసుకుంటాను. ఎక్కువ సంతోషం ఎక్కడ ఆనందపడుతున్నాను నేను? నా ఆనందం ఎక్కడుంది? మందిరంలో ఎక్కువగా ఉంటున్నానా? లోకంలో ఎక్కువ తిరుగుతున్నానా అన్నది చెక్ చేసుకుంటాను. ఇలా ఈ 9 కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ చూపించడం, మంచితనం. నాలో మంచితనం ఉందా? ఆలోచిద్దాం. మంచితనం, నేను మంచోడినేనా అసలు? మంచితనం నాలో ఉందా? విశ్వాసం నాలో ఉందా? మళ్ళీ విశ్వాసం. కొంతమంది దేవుని నమ్ముకుంటారు, లోకస్తులు చెప్పినవి కూడా చేస్తారు. అది విశ్వాసం కాదనమాట. ఆశా నిగ్రహం అంటే కోరికలను కూడా నిగ్రహించుకోవాలి. ఎన్నో ఆశలు కలుగుతాయి, ఎన్నో కోరికలు. అది తీర్చుకోవాలి, ఇది తీర్చుకోవాలని తిరుగుతున్నానా? నాకున్న వాటితో, నేను కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉంటున్నానా? ఇవన్నీ ఎప్పుడైతే మనకు రైట్లు వచ్చాయనుకోండి, మనం సక్సెస్ అయినట్టు. కానీ నాకు తెలిసి ఈ 9 లక్షణాలు ఎంతమంది మీలో చేసి ఉంటారు? సూచన మాత్రమే ఇస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఆత్మఫలము అని చదువుకొని కంటత పెట్టి చెప్పేస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. బాగానే ఉంది, వెరీ గుడ్, బాగా చెప్పు నాయనా. చిన్నపిల్లలు చెప్పారంటే సండే స్కూల్లో అర్థం ఉంది. మరి ఎదిగినటువంటి నువ్వైనా నేనైనా ఎదిగిన తర్వాత ఇది కేవలం కంటత వాక్యంగా ఉండకూడదు. ఈ 9 లక్షణాలు నాలో ఉన్నాయా? ఆ 9 లక్షణాలు కలిగిన పండు ఈ 9 మనలో ఉండాలి. టిక్స్ రావాలి. ఒకవేళ టిక్స్ రాకపోతే ఇంటూ పెట్టుకుందాం, తప్పేమీ లేదు. ఇంటూ పెట్టుకుంటే అర్థం ఏంటంటే నాలో ఈ లోపం ఉంది, నేను దిద్దుకుంటాను. నాలో కోపం ఉంది, నేను దీర్ఘశాంతం ఇంకా రావట్లేదు, నేను దీర్ఘశాంతం విషయంలో ప్రయత్నం చేస్తాను. నాలో ఇంటూ ఉంది, ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆ ఫలం, ఆ లక్షణం నాలో లేదు, ఇంకా సంపాదించుకుంటాను. అలా ఏవైతే ఇంటూలు వచ్చాయో అదే మన క్రైస్తవ జీవితం. అది ఫలం ఫలించడం. అంతేగాని కేవలం విన్నామా, వెళ్ళిపోయామా అన్న భావన రాకుండా ఆత్మఫలంలో ఉన్న 9 లక్షణాలు కూడా మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి, టిక్ పెట్టండి. ఎన్ని టిక్స్ వచ్చాయో ఈరోజు చూడండి. ఆ 9లో మీకు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మనస్ఫూర్తిగా చూడండి. ఎందుకంటే దేవుడు మనతో చెప్తుంది, దేవుని గురించిన ఫలము ఫలించాలి. అలా ఫలించాలంటే అందులో ఒక రకమైన ఫలం ఏంటి? ఆత్మఫలం. ఆత్మఫలంలో 9 లక్షణాలు. నాకు తెలిసి 9 ఉంటే నిజంగా మీరు ధన్యులే. లేదు 4 ఉన్నాయి, సాధిద్దాం, ప్రయత్నం చేద్దాం, కష్టమైతే కాదు. నెంబర్ 5, వెలుగు ఫలం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ 5వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము అన్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 3. 1 మంచితనం, 2, 3. ఈ 3 ఉంటే నీలో ఏ ఫలం ఉన్నట్టు? అవి లేకపోతే వెలుగు ఫలం కాదు. ఇప్పుడు నీలో మంచితనం ఉందా? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మంచోడు అంటున్నారా, చెడ్డోడు అంటున్నారా? జనరల్గా కావాలని పెట్టిన వాళ్ళు కాదు, ఎవరో నీ మీద కోపం ఉన్న వాళ్ళు చెడ్డోడు అంటారులేండి. జనరల్గా నిన్ను చూసినప్పుడు ఒక వ్యక్తి నీ పేరు చెప్పినప్పుడు మంచోడేనండి లేదా చెడ్డోడేనండి చెప్పగలరు. మంచి బుద్ధి కలిగిన వారే ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి మంచిదే, లేదా ఆ అమ్మాయి చెడ్డది అంటున్నారా? ఆ అబ్బాయి మంచోడే, ఆ వ్యక్తి మంచోడే, లేదా చెడ్డోడు అంటున్నారా? ఒక్కసారి యవనస్తులైనా నిన్ను చూస్తే నీలో మంచితనం ఉంటే నీలో వెలుగు ఫలం ఉన్నట్టు. 2 నీతి లేకపోతే నేను వెలుగు ఫలం లేనట్లు, వెలుగు ఫలము నాలో లేనట్టు. నీతి అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారం బ్రతకడం, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేయడమే నీతి. అదే సత్యము కూడా. సత్యము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన వాక్యమే సత్యం. అంటే ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు నీతి కలిగిన వారు. వాక్యానుసారంగా బ్రతికేవాడు నీతి కలిగిన వాడు. ఒకవేళ వాక్యం చెప్తున్నా అలా నువ్వు బ్రతకకపోతే నీలో ఏ ఫలము లేదు? ఏ ఫలము లేనట్టు? నీతి ఫలము లేనట్లు. గుర్తుపెట్టుకోండి, క్షమించండి, వెలుగు ఫలము నాలో లేనట్లు. దయచేసి వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. వాక్యం ఎలా చెప్తే అలా బ్రతుకుదాం.
దేవుడు చెప్పిన ప్రకారం మనం చేద్దాం. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది మానేద్దాం. అందరి దగ్గర కూడా ఒక మంచి పేరే నాకు ఉండాలి. నా పేరు చెప్పగానే మంచోడు అని అనాలి, మంచి వ్యక్తి అని అనాలి. అలా ఉంటే దేవుని గురించిన ఫలం ఈ భూమి మీద నేను ఫలించినట్లే. దేవుడు కూడా నన్ను చూసినప్పుడు మంచోడే అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎప్పుడు కూడా వెలుగుని ఎవరు దాచలేరు, అవునా? వెలుగుని ఎవరైనా దాస్తారమ్మా? వెలుగుని ఎవరు దాయలేరు. ట్రై చేస్తారేంటి? సూర్యుడి వెలుగు కానీ ఏ వెలుగైనా ఎవరు ఆపలేరు. మీరు దాయాలని చూసినా దాగదు. అంటే దీన్ని బట్టి మంచితనం అనేది ఎవరు దాయలేరు. నీ మంచితనం ఎదుటివాళ్ళు చెప్పుకొని తీరాల్సిందే. అది కనబడాలి ఎదుటివాడికి. నీ మంచితనం కనబడాలి. నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతుంటే ఆ బ్రతుకు ఎదుటివాడు చూస్తుంటాడు. కనుక వెలుగు ఫలము అనగానే ఇది ఎవ్వరూ దాచలేరు. నీవు బ్రతికే బ్రతుకు బట్టి అందరూ నీ గురించి చెప్పుకుంటారు. అది బయటకు కనబడాలి కూడా. అందుకే పౌలు తిమోతికి ఏమంటాడు? మొదటి తిమోతి 4:15లో తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అంటాడు. అంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఏ అభివృద్ధి కనబడాలి? నీ వెలుగు జీవితం కనబడాలి, నీ నీతి కనబడాలి, నీతితో కూడిన బ్రతుకు కనబడాలి. ఎప్పుడు వాక్యాన్ని బట్టి నేను అడుగులు వేయాలి అని తీర్మానం చేసుకుందాం అమ్మా ప్లీజ్. నేను వాక్యం ఏం చెప్తే అలా చేస్తాను అని నువ్వు అనుకుంటే నువ్వు వెలుగు ఫలం ఫలించిన వాడివి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నేనును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో నాకే సంబంధం ఉంటుంది? అన్యోన్య సహవాసం. యోహాను మొదటి పత్రికలో ఉంటుంది, మీరు తర్వాత చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-8 వచనాల్లో ఇలాగే ఉంటుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మరి దేవుల్లో చీకటి లేదు, నాలో చీకటి ఉంటే? దేవుల్లో చీకటి లేదు, నాలో చీకటి ఉంటే దేవుడు నాతో ఉంటాడా ఉండడా? ఉండడు. ఆయన వెలుగులో ఉన్నాడు, నేను వెలుగులో ఉంటేనే నాతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. స్నేహం కుదరాలి అంటే చూడండి, ఇద్దరు స్నేహం ఈ చెడ్డోడు మంచోడితో చేయడు. చెడ్డోడు స్నేహం చెడ్డోడితోనే ఉంటుంది. తాగుబోతోడు స్నేహం ఎవరితో చెప్తారు మీరు? ఆ తాగుబోతుతోనే. తాగుబోతులతో ఒక మంచోడు వెళ్ళి నేను నా ఫ్రెండ్ తాగుబోతాడని చెప్పడు, సిగ్గుచేటు నీకు. ఒక మంచోడితోనే స్నేహం చేస్తాడు, ఒక చెడ్డోడితోనే స్నేహం చేస్తారు. కనుక ఈరోజు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన నాతో స్నేహం చేయాలంటే, ఆయన నాతో సహవాసం చేయాలంటే నేను చీకట్లో ఉండకూడదు, నేను వెలుగులో ఉండాలి. ఆ వెలుగులో ఉండాలి అంటే నాలో మంచితనం ఉండాలి, నాలో నీతితో కూడిన బ్రతుకు ఉండాలి. దేవుడు వాక్యాన్ని బట్టి నడిచే అడుగులు నేను వేయగలిగితే ఆయన నాతో సహవాసం చేస్తాడు. నెంబర్ 6 ఏ ఫలము? నీతి ఫలము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పి 1:10లో ఈ మాట రాసి ఉంటుంది చూడండి. ఫిలిప్పి 1:10, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. యేసుక్రీస్తు వలన ఏ ఫలములు? నీతి ఫలములతో ఏమవ్వాలి? మనందరం నిండుకోవాలి. అంటే నీతి ఫలములతో నిండుకోవాలి. దేవుని గురించిన ఫలములు ఫలించాలి అంటే నీతి ఫలము అంటే నీతితో కూడిన బ్రతుకు ఉండాలి. అదే చెప్పుకున్నా, సుమారుగా ఇక్కడ చెప్పిందే వస్తుంది. ఎందుకు? వెలుగు ఫలం అంటే అందులో ఏముంది? నీతి ఉంది. ఇప్పుడు నీతి ఫలం అంటే దేవుడు చెప్పిన ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే స్థితి. నోవాహు ఎలా నడిచాడు? దేవుడు ఎలా చెప్తే అలా చేశాడు. వాడ కూడా చూడండి, వాడ 3 అంతస్తులు చేశాడు నోవాహు. 3 అంతస్తులు చేసిన నోవాహు దేవుడు ఎలా చెప్తే అలా చేశాడు. ఏ చెక్క ఎలా పెట్టాలి, ఏ కిటికీ ఎంత పరిమాణం ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, 300 మూరలు చెప్తాడు. LBH మనకి చెప్తాం, లెంగ్త్, బ్రెడ్త్, హైట్, పొడవు, వెడల్పు, ఎత్తులు. అంటే దేవుడు ఎంత పొడవుతో చేయమన్నాడో, ఎంత వెడల్పుతో చేయమన్నాడో, ఎంత ఎత్తుతో చేయమన్నాడో, ఎక్కడ ఎలా ఉండాలో దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడమే నీతి. ఆ నీతి ఫలం ఎవరిలో ఉంది? నోవాహులో ఉంది. లోతులో చూస్తాం నీతిమంతుడని. అనేక మంది నీతిమంతులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తులో కడగబడిన మనం కూడా ఏ ఫలం ఫలించేవారిగా ఉండాలి? నీతి ఫలం ఫలించాలి. నీతి ఫలము ఫలించేవారిగా నేను ఉండాలి. నెంబర్ 7 ఏ ఫలము? సత్క్రియల ఫలము. చూడండి ఈ మాట ఎక్కడుందో, సత్క్రియల ఫలము అనే మాట. కొలొస్సీ 1వ అధ్యాయం
కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 కలిపి ఉన్నాయి. కొలొస్సీ 1వ అధ్యాయం 9-12 కలిపి ఉన్నాయి. చదువుతాను చూడండి. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. సఫలులు అంటే మంచి ఫలము ఫలించేవారు. అందుకే క్లియర్గా లేదు, కానీ సత్క్రియల ఫలము అని రాశాను. అంటే సత్కార్య విషయంలో ఏ ఫలం ఫలించాలి? మనం మంచి పనులు చేయాలి. మీరు ఎన్ని మంచి పనులు చేస్తుంటారు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎప్పటికైనా ఎవరి దగ్గరైనా ఒక మంచి పని చేసే వాళ్ళుగా మనం ఉన్నామా? మంచి పనులు, ఎదుటివారికి చేసే సహాయం విషయంలో అలాంటి ఫలం కూడా మనం ఫలించాలి. ఎదుటివాడికి చేసేది, ఎదుటివాడికి పెట్టే భోజనం, ఎదుటివాడికి చేసే సహాయం, లేనివాడికి పెట్టే భోజనమైనా, లేని అక్కర్లో ఉన్నవారికి ఏ అవసరాలు మీరు తీర్చినా, లేదా ఒక మాట సహాయం చేసినా, అది ఏ సహాయమైనా ఒక మంచి పనిగా ఎప్పుడైనా మనం చేయగలిగితే, ఆ మంచి పని చేస్తే అది కూడా ఒక రకమైన ఫలం అన్నాడు. అది సత్కార్యముల విషయమై సఫలులు అన్నాడు. అందుకే దాన్ని ఏం రాశానంటే, నేను సత్క్రియలనే ఫలము మనలో ఉండాలి, మంచి కార్యాలనే ఫలం ఉండాలి. ఎదుటివాడికి చెడు చేయడం కాదు. ఈరోజు ఎక్కువ శాతం ఎదుటివాడికి ఏం చేసేవాళ్ళు కనబడతారంటే చెడు చేసేవాళ్ళే. ఎదుటివాడి జీవితం నాశనం చేసేవాడే. ఈడు పాడైపోతాడు, ఆడు పాడైపోవాలి. ఈడు తాగుతుంటాడు, ఆడు తాగుపోతే అయిపోవాలి. ఇంకొకడు లోపల నుంచి బయటకు వచ్చి కూడా పాడు చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి కుటుంబంలో పుట్టినా కూడా మనం పాడైతే ఎదుటివాడిని పాడు చేయడానికే చూస్తున్నారు తప్ప వాళ్ళు బాగుండాలి అన్న భావన ఎవరికి కనబడదు ఈరోజు. కానీ ఒక క్రైస్తవుడిగా మనందరము మనకున్న ఆలోచన ఎలా ఉండాలంటే, నేను ఎదుటివాడికి ఏం చేసినా, ఒక సహాయం, మాట సహాయం చేసినా, డబ్బు సహాయం చేసినా, భోజనం పెట్టగలిగినా, నాకున్న దాంట్లో ఏదైనా సహాయం చేస్తే, ఒక మంచి పని ఇతరులకు చేయగలిగితే ఆ ఫలము సత్క్రియలు వచ్చే ఫలం. ఆ ఫలము కూడా ఎవరిలో ఏ ఫలం? అది దేవుని గూర్చిన ఫలములు ఫలించేవాడిగా ఉంటావు. అంతేనమ్మా. ఎప్పుడు ఎదుటివాడికి చేసే సహాయం ఏదైనా అది దేవుని దృష్టిలో దేవుని గూర్చిన ఫలం ఫలించాలి. ఎందుకు? వాడు ఏమనుకుంటాడు? దేవుని నమ్ముకున్నావు కనుక నువ్వు చేసావు బ్రదర్, మీరు దేవుని నమ్ముకున్నారు కనుక మీరు ఆ పని చేయగలిగారు అని అంటాడు. నేను ఎందుకు చేయగలిగాను నేను చెప్తాను. దేవుని నమ్ముకున్నాం కనుక చేయగలిగాం. వాడు కూడా ఏం గ్రహిస్తాడు? మీరు దేవుని పిల్లలు కదా, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, అందుకే మీరు చేయగలిగారు. అంటే ఇండైరెక్ట్గా ఏం ఒప్పుకుంటాడు తెలుసా? మేము నమ్ముకోలేదు కాబట్టి మేము చేయలేము అంటాడు. సింపుల్. ఎంతమంది ఇలా దేవుని పిల్లలుగా ఒక రకంగా దేవుణ్ణి ఎదుటివాడికి ప్రకటించడం మన పనుల విషయంలో కూడా కనబడుతుంది. నువ్వు చేసే పని నువ్వు దేవుని నమ్ముకున్నావా అన్న ఉద్దేశం ఎదుటివాడికి తెలిసేటట్టుగా ప్రవర్తించాలి. అది సత్క్రియలనే ఫలం. అందుకే చూడండి, మత్తయి సువార్త 5:16 ఉంటుంది. మీరు రాసుకున్న తర్వాత చూడండి. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. అంటే మనుషులు మీ సత్క్రియలను చూస్తారు, మీరు చేసే మంచి పనులు చూస్తారు, మీరు చేసే సహాయం చూస్తారు. దేవుని పిల్లలు చేశారండి, ఒక రోజున వాడు కూడా దేవుని నమ్ముకునే అవకాశం ఉంటుంది. మనమే పాడు పనులు చేసి మనమే ఎదుటివాడిని పాడు చేస్తే దేవుని నామానికి అంతకన్నా అవమానం ఇంకోటి ఉండదు. అందుకే దేవుని కూర్చున్న ఫలములు ఫలించే వారిలో ఒక రకమైన ఫలం ఏంటంటే, నేను చేసే ప్రతి మంచి పని దేవుడి బిడ్డగా ఆ వ్యక్తికి దేవుని పరిచయం చేసేవాడిగా ఉండాలి. దేవుని నమ్ముకున్నాను కనుక నేను చేయగలుగుతున్నాను అన్న భావన ఎదుటివాడి మనసులో కలగాలి. అది ఫలం ఫలించడం. నెంబర్ 8 ఆత్మల ఫలము. అమ్మ రెండింటి తేడా ఉందా? నెంబర్ 4కి నెంబర్ 8కి తేడా ఉందా? అది ఆత్మ ఫలం. 8 ఆత్మల ఫలం. అంటే ఆత్మలు, మనందరం ఎవరమి? ఆత్మలు. అదేమో ప్రతి ఒక్కరిలో ఉండాలి, ఇదేమో ఆత్మను సంపాదించగలగాలి. అంటే ఈరోజు దేవుని మందిరానికి ఒక ఆత్మ రప్పించడం అదొక ఫలం, బాప్తిజం పొందేటట్టు చేయడం అదొక ఫలం. సామెతల గ్రంథం 11:30 చూడండి. సామెతల గ్రంథం 11:30 ఇలా రాయబడి ఉంది. సామెతలు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారు? జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అంటే ఎక్కడున్నా మీరు దేవుని కోసం మీ పక్కింటి వాడికి ఏదో ఒక మాట,
చెప్పగలగాలి. మీ ఉద్యోగ స్థలాల్లో ఏదో ఒక మాట చెప్పగలగాలి. నిన్న మీటింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సువార్థికులు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన చెప్తున్నాడు. ఒక డాక్టర్ ఉన్నాడట. ఆ డాక్టరు వైద్యం చేస్తాడు. డాక్టర్ వైద్యమేగా చేస్తారు. వైద్యం చేసి చివరిలో యేసుక్రీస్తు మీకు తెలుసా అని అడుగుతాడట. సింపుల్గా ఒక మాట ఆ సువార్థికుడు చెప్తున్నాడు. అమ్మ ప్రభువు మీకు తెలుసా అని అడుగుతాడట. స్టార్ట్ చేస్తాడు. వైద్యం అంతా అయిపోయింది, వెళ్ళిపోయే ముందు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి ఇలాగే చెప్తాడట. యేసుప్రభు అమ్మ నమ్ముకున్నారా, లేదా యేసుప్రభు మీకు తెలుసా అని అడుగుతాడట. తెలియదంటే చెప్తాడనమాట. అంటే ఒకరికైనా అంటించేస్తాడు ఏదో ఒకటి. ప్రభు గురించి తెలియజేస్తాడు. ఆత్మల ఫలం వాళ్ళు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వైద్యం అంతా చేసి చివరిలో ప్రభువు తెలుసుకున్నారా, ప్రభువు నమ్ముకున్నారా అన్న మాట అడిగి ముగిస్తాడట. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చివరిలో ఆయన అడిగే లాస్ట్ ప్రశ్న, మీరు యేసు ప్రభువుని మీరు ఎరిగారా, మీరు యేసు ప్రభువుని తెలుసుకున్నారా అని ఆ సువార్థికులు చెప్తున్నారు. అంటే తనకున్న పని చేసుకుంటూ, తనకున్న వృత్తి చేసుకుంటూ, తన కుటుంబం పోషించుకుంటూ ప్రభువును పరిచయం చేస్తున్నాడు. చూసారా, ప్రభువును పరిచయం చేస్తున్నాడు. అలా ఆత్మల ఫలం ఇతరులు ఏం చేస్తారంటే ఇతరులను రక్షించుదురు. ఆ రక్షణ సువార్తను మెల్లగా వాళ్ళకి తెలియజేయడం. నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు. మనం ఎవరిని బలవంతం పెట్టం, కానీ వాక్యం చెప్తాం. ప్రభువుని తెలియజేయడమే మనకి దేవుడిచ్చిన అవకాశం. ఒక మాట చెప్తే మనం ప్రాణాలను తీశారు కదా, మన తల తీశారు కదా. అక్కడ అలా చెప్తున్నాడని ఆ డాక్టర్ దగ్గరికి చాలామంది రావడం మానేశారట. ఎలాగోలాగా యేసుప్రభు గురించి చెప్తున్నాడు ఈయనని. తర్వాత వెళ్తున్న వాళ్ళు మళ్ళా ఆయన సిద్ధహస్తుడట. కొంతమందికి నమ్మకం ఉంటుంది చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి తగ్గిపోతున్న భావన ఉంటుంది. మనం చూడండి, ఎవరు పెద్ద పెద్ద డాక్టర్ కాకపోయినా కాంపౌండర్ అయినా, ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయినా నమ్మకం ఉంటుంది. ఆయన ఇంజక్షన్ వేసాడంటే తగ్గిపోద్దండి. అలా ఇతని హస్తవాస మంచిదట. అందుకే ప్రభు గురించి చెప్పినా ఫోన్లో ఏదో ఒక మాట చెప్తారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే మనం తగ్గుతుందని కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గరికి అలా వస్తున్నారు. ఆయన మాత్రం చెప్పడం మాండు. మీరు రాకపోయినా ఆయనకి ఇబ్బంది లేదు, వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ మాట చెప్పి పంపించేస్తాడట. ప్రభు గురించి కొంచెం తిట్టరు, ఏమనరు. అంటే ఆయనకున్న క్రీస్తును ప్రకటిస్తూ ఇతరులను రక్షించడం, తన పని చేసుకుంటూ, పనికి ఆటంకం లేదు. అందుకే మనం బ్రతుకుతూ మన ఇరుగు పొరుగు వారు కానీ, మన ఉద్యోగ స్థలాల్లో కానీ, మనం పనిచేసే దగ్గర చిన్నది ప్రభువుని తెలుసుకున్నారా, ప్రభు ఏం చేశాడో వాళ్ళు వినరు. కరెక్టే. జస్ట్ ప్రభు ఏం చేశాడో ఈ లోకానికి వచ్చి మీరు ప్రకటించండి. నువ్వు చెప్పావన్న ధైర్యంతో రేపు పొద్దున దేవుడి దగ్గర నిలబడచ్చు. అయ్యా ఎంతమందికి ప్రకటించాను, కానీ వాళ్ళు వినలేదు. ఓకే, నువ్వు ప్రకటించావో లేదో దేవుడికి తెలుసు. నీ పక్కింటి వాళ్ళకి చెప్పావో దేవుడికి తెలుసు. నీ రక్త సంబంధులకు చెప్పావో దేవుడికి తెలుసు. ఎన్నిసార్లు చెప్పుంటానో అక్క వాళ్ళకి నేను. అది వాళ్ళ ఇష్టం. ప్రకటిస్తుంటాం. వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. బలవంతం మనం చేయలేము. కానీ ప్రకటించానా లేదా అని దేవుడు నన్ను అడుగుతాడు. ప్రకటించానని ధైర్యంతో నేను ఉండాలి. చెప్పినా తెలుసుకోలేదా వాళ్ళకి నష్టం, చెప్పలేదా నాకు నష్టం. అందుకే తెలిసిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా కొంతమందికి తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇతరులను రక్షించడం ఇదొక రకమైన సువార్త ఫలం అన్నమాట. ఇదే ఫలం ఆత్మల ఫలం. ఇది కూడా, ఈ ఫలం ఫలిస్తే ఇది కూడా దేవుడికి ఆయన ఆశిస్తున్నాడు. ఇలాంటి ఫలం కూడా నువ్వు ఫలించాలని. కాబట్టి ఫలములు ఫలించకపోతే పరిస్థితి ఏంటో చెప్పి ముగిస్తాను. 3 వచనాలు. ఫలములు ఫలించకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుడు ఏ ఫలాలైతే ఇప్పుడు మాట్లాడారో ఆ ఫలాలు ఫలించకపోతే ఏమవుతుంది? ఫలములు ఫలించకపోతే పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం త్వరగా చదివేద్దాం. 3 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూస్తారా ఇప్పుడు? మత్తయి 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అమ్మ ఏం పెట్టాడు? గొడ్డలు పెట్టాడంట దేవుడు. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అమ్మ చెట్టు అంటే చెట్టు అనుకుంటున్నారా? నేనే. ఆ చెట్టు ఎవరో కాదు. ఎవరు? నేనే. గొడ్డలు రెడీగా ఉంది. ఒకవేళ ఫలింపకపోతే ఆ గొడ్డలు వచ్చి నా మీద పడుతుంది, అగ్నిలో పడతాను. అంటే అగ్ని ఆరదు. యుగ యుగాలు ఆరని అగ్నిలో నువ్వు వెళ్ళిపోతావు. ఎప్పుడు? దేవుడు కూర్చిన ఫలములు ఫలించకపోతే, అది మీరైనా నేనైనా, ఆ ఫలములు కనుక మనం ఫలించకపోతే గొడ్డలి అనే దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీద, గొడ్డలి చెట్లు వేరు ఉందన్నాడు. పేక మీద గొడ్డలు పెడితే ఏం చేస్తారు చూడండి, ఎలా ఉంటుంది? కత్తి పెట్టినా ఇంకే చేస్తామనేస్తాం. కత్తి పెడితే, గొడ్డలు పెడితే ఎంత పరిస్థితి ఉందో ఈరోజు మనుషులకు తెలియట్లేదు. అంతే. సంఘానికి వచ్చి మనం వెళ్ళిపోవద్దు దయచేసి.
మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవునికి వచ్చిన ఫలాలు, మారు మనసు అనే ఫలం ఉందా చెక్ చేసుకుందాం. పరిశుద్ధత, జీవా ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, సత్క్రియలైన ఫలము, ఆత్మల ఫలం ఒకవేళ మనలో లేకపోతే ప్రయత్నం చేద్దాం, తప్పేమీ లేదు. నాలో లేదు, నేను సంపాదించుకుంటాను తండ్రి, నాకు అవకాశం ఇవ్వండి అని. ఈ ఫలాలు ఫలించకపోతే మాత్రం నీలో దేవుడు ఒక రోజున చూస్తాడు తీర్పు దినాన. ఆయన చూసినప్పుడు ఆ ఫలము నీలో లేకపోతే, ఆ ఫలింపు నీలో లేకపోతే నిరంతరము కాలుతున్న పాతాళములో ఆ అగ్నిలో పడేస్తాడు. ఆ చెట్టు, ఆ వ్యక్తి అగ్నిలో పడేస్తాడు. రెండు లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చూడండి. లూకా 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. చూసారమ్మా, మనమే కాదు, ఒక చెట్టేసిన నువ్వే పళ్ళు ఎత్తికేస్తుంటావు, ఏ పళ్ళు రాలేదేటని. నిజమే, చెట్టు వేసేసాను కానీ నేను కూడా స్కూల్లో చూస్తుంటాను, ఏంటి చెట్టు వేసాం పళ్ళు రాలేదు, సపోటా చెట్టు వేసేసాను ఏంటి రావట్లేదు, రోజు ఎత్తికేస్తున్నారు కొమ్మలు ఎత్తి. ఎవరు? ఆయమ్మలు. బాబు రాలేదు, ఈరోజు మొన్న ఫోన్ చేసి చెప్తుంది, బాబు 2 పళ్ళు వచ్చాయి అంటుంది. అంటే చెట్టు వేసామంటే ఏదో ఆశించి వేసేస్తాం. ఆశించి వేసినప్పుడు ఆ పళ్ళు కనబడకపోతే ఎంత బాధో. ఏంటి అనవసరంగా చెట్టు వేసాను, ఉంచాలా తీసేయాలా, దానివల్ల అనవసరం, ఆ చెట్టు ఫలించకపోతే వేస్ట్ అనిపిస్తుంది. ఒక క్రైస్తవుడి జీవితంలో కూడా దేవుని గూర్చిన ఫలాలు ఫలించకపోతే దేవుడి ఉద్దేశం కూడా అలాగే ఉంటుంది. అసలు ఎందుకు ఫలాలు ఫలించకపోతే ఎందుకు ఉపయోగం ఏముంది? కింద చూడండి 8వ వచనం, 8. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికేసే. యేసుప్రభు బతిమాలుతున్నాడు దేవుణ్ణి, అయ్యా ఒక్క సంవత్సరం ఉండనిచ్చే. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు హ్యాపీ న్యూ ఇయర్ అని వెళ్ళిపోతున్నాయి. 2026 అయిపోయింది, సగం 2027 కూడా వచ్చేస్తుంది. సంవత్సరం వెంబడి సంవత్సరాలు వెతికిపోతున్నాయి. కానీ నాలో ఏ ఫలాలు ఉన్నాయని నేను ఆనందపడాలి చెప్పండి? నిన్ను గురించి దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు అంటే, మా చెట్టు ఫలం చూస్తే ఆ తల్లికి ఎంత ఆనందమో, చెట్టుకు పళ్ళు చూస్తే ఎంత ఆనందపడతామో మనస్ఫూర్తిగా, చెట్టుకు పళ్ళు వచ్చాయని. నువ్వు కూడా ఫలిస్తే దేవుడికి అంత ఆనందం. నీలో ఆ ఫలాలు ఉంటే దేవుడికి అంత ఆనందం. మరి ఆ ఫలాలు నా వల్ల దేవుడు ఆనందపడాలి అంటే నేను ఫలాలు ఫలించాలి, ఫలాలు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలి. అసలు ఎందుకు ఫలించట్లేదు చెప్తాను చివరిగా. ఎందుకు ఫలించట్లేదు చెప్పి నేను ముగిస్తాను. చివరి వచనం యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15. అందరూ తెరవండి. ఒక వ్యక్తి ఎందుకు ఫలించట్లేదో చాలా ప్రాముఖ్యం ఇది. ఎందుకు ఫలించడు అంటే 15:2 నాలో ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అమ్మ చూడండి, ఒక వ్యక్తి ఎందుకు ఫలించడంటే పనికిరాని ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఏముండదు. అందుకే చూడండి, ఆ తోటమాల ఏం చేస్తాడు, కత్తిరిస్తుంటాడు. ఎందుకు కత్తిరిస్తుంటాడు కొమ్మల్ని అంటే అది ఏపుగా ఎదగడానికి అంటాడు. అంటే మొత్తం వ్యర్థమైనవన్నీ వచ్చేసాయి, అవి కత్తిరిస్తే అది బాగా ఎదుగుతుంది. అందుకోసం అందులో అనవసరమైన ఏమున్నాయో అవి కత్తిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు నాలో పనికిరానివి ఏమున్నాయో నాకు తెలియాలి. నాలో పనికిరానివి ఏవైతే ఉంటాయో ఆ పనికిరానివి ఏమి చేస్తాయంటే నువ్వు ఫలించకుండా చేస్తాయి. చిన్న చిన్న మొక్కలు, కలుపు మొక్కలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఈ మొక్కకి ఏదైతే మీరు వేసారో దాని నీరన్నీ కూడా పక్కన లాక్కుంటుంది. ఈ కలుపు మొక్కలు పక్కన అందుకే పిచ్చి పిచ్చి మొక్కలని పీకేస్తుంటారు. ఎందుకంటే నేను వేసిన నీళ్లు దానికే వెళ్ళాలి, పక్కన మొక్కలు తీసేయాలి. నాలో కూడా ఫలింపు లేదు అంటే, నాలో ఎందుకు ఫలింపు లేదంటే నాలో చెడుతనం ఉంది. నాలో చెడుతనం ఉన్నంత కాలం కూడా ఏ రకంగా నేను దేవునికి ఫలించలేదు. ఆ చెడుతనం తీసే, ఆ తీగ పనికిరాని తీగ తీసే, ఏవైతే పనికిరాని తీసేస్తావో నువ్వు ఫలిస్తావు. ఇదే సూత్రం అమ్మ. నేను బాగా దేవుళ్ళు ఎదగాలి, నేను ఫలించాలి అంటే ఒకటే, నీలో పనికిరాని ఏవైతే ఉన్నాయో, ఏవైతే దేవునికి వ్యతిరేకంగా నీలో తప్పుడు పనులు ఉన్నాయో,
మోసపు పనులు ఉన్నాయో, పాపపు జీవితం ఉందో అది తీసేస్తే నువ్వు ఫలిస్తావు. 15:4 నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఫలించాలంటే ఏం చేయాలి? నేను క్రీస్తు ప్రభులో ఉండాలి. నేను క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నాలో ఉంటాడు. నేనే మందిరానికి రాకపోతే, నేనే వాక్యం దగ్గరికి రాకపోతే నీలో నాలో ఎప్పుడు ఫలింపు ఉండదండి. కాబట్టి ఫలించాలంటే ఏం చేయాలి? మందిరానికి రండి, ప్రార్థనలో ఉండండి, వాక్యం చదవండి. ఎంత ఎక్కువగా మీరు దేవునితో సహవాసం చేస్తే మీలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తు మీలో ఉంటే మీరు అద్భుతంగా ఫలిస్తారు. కాబట్టి దేవుడు కూర్చున్న ఫలాలు ఫలించేవారిగా, ఏ ఫలాలైతే ఈరోజు విన్నామో ఆ ఫలాలు ఫలించే వ్యక్తులుగా మనం ఉండాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఎందుకు ఫలించట్లేదంటే ఏదో పనికిరాని నాలో ఉన్న అలవాట్లు, ఆ పనికిరాని అలవాట్లు తీసేస్తే నేను ఫలిస్తాను. మరి ముఖ్యంగా దేవుని మందిరానికి నేను వస్తే వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఈ జీవితం కొనసాగిస్తే క్రీస్తు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరైతే నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి ఫలించేవారిగా ఉండి మన తండ్రి అయిన దేవుడు నిన్ను బట్టి ఆనందపడే బిడ్డలుగా మనం ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.